దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు వేదిక సిద్ధమవుతుందా? 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత అధికార బీజేపీ పెద్ద ఎత్తున వ్యూహాత్మక నిర్ణయాలకు సిద్ధమవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ కేవలం పరిపాలనా పరమైన నిర్ణయాలైనా లేక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తున్న రాజకీయ వ్యూహమా? ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పనితీరు సమీక్ష పేరుతో కొత్త సమీకరణలకు బీజేపీ సిద్ధమవుతుందా? యువత మహిళలకు అవకాశాలు, సీనియర్లకు కొత్త పాత్రలు ఇవన్నీ ముందస్తు సంకేతాలేనా? వాచ్ దిస్ స్టోరీ. దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణల దిశగా అడుగులు పడుతున్నాయన్న చర్చలు ఢిల్లీలో ఊపందుకున్నాయి. ఇటీవల ముగిసిన కీలక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దాదాపు ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు 2029 లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం ప్రభుత్వంలోనూ పార్టీలోనూ మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన జరగనున్న పూర్తిస్థాయి కేంద్ర మంత్రివర్గ సమావేశం కీలకంగా మారింది. ప్రభుత్వ పథకాల అమలు, మంత్రిత్వ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరుగుతుందని అధికారిక వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సమీక్ష కేవలం పరిపాలనపైనే పరిమితం కాకుండా రాజకీయ వ్యూహాలకు కూడా బాటలు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మెరుగైన ప్రదర్శన, పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావటం ఇవన్నీ బీజేపీకి వ్యూహాత్మకంగా బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలపై పార్టీ మరింతగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ప్రత్యేకంగా 2027లో జరగనున్న ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలక పరీక్షగా మారనున్నాయి. ఈ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను బలోపేతం చేసేందుకు ఇప్పటి నుంచే కేబినెట్, పార్టీ స్థాయిలో మార్పులు చేపట్టే అవకాశమూ ఉంది. ఈ క్రమంలో యువత, మహిళలకు పెద్దపీట వేస్తూ కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలని పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు కొత్త వారికి అవకాశం ఇస్తూనే మరోవైపు కొంతమంది సీనియర్ నాయకులను పార్టీ సంస్థాగత బాధ్యతలకు మారుస్తూ సమతుల్యత సాధించాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఇది బీజేపీకి కొత్త విషయం కాదు. 2021లో జూలైలో కూడా మోదీ ప్రభుత్వం భారీ కేబినెట్ మార్పులు చేపట్టింది. ఆ సమయంలో 12 మంది మంత్రులను తప్పించి కొత్తగా 36 మందిని మంత్రివర్గంలోకి తీసుకుంది. పనితీరు, సామాజిక సమీకరణాలు, రాజకీయ అవసరాలు అన్నీ కలిపి తీసుకున్న నిర్ణయం అది. ఇప్పుడు కూడా అదే తరహా వ్యూహం అమలవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ కేవలం పదవుల పంచాయతీ కాదు, ఒక రాజకీయ సంకేతం. ప్రాంతీయ సమతుల్యత, కుల, వర్గ, వయస్సు సమీకరణాలు అన్నీ కీలక పాత్ర పోషిస్తుంటున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని అక్కడి నాయకత్వానికి మరింత ప్రాధాన్యం ఇవ్వొచ్చుననే చర్చ జరుగుతోంది. అలాగే దక్షిణ భారతదేశంలో పార్టీ బలం పెంచుకోవడంపై కూడా బీజేపీ ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు కేబినెట్ స్థాయిలో మార్పులు సహాయపడే అవకాశమూ ఉంది. ఈ
ఇంకా ఒక ముఖ్యమైన అంశం పనితీరు. కేంద్ర మంత్రిత్వ శాఖల పనితీరును ఖచ్చితంగా అంచనా వేసి ఫలితాల ఆధారంగా మార్పులు చేయవచ్చునని తెలుస్తోంది. పనితీరు బలహీనంగా ఉన్న వారిని తప్పించి చురుకైన నాయకులకు అవకాశం ఇవ్వటం ద్వారా ప్రభుత్వం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందనే అభిప్రాయము ఉంది. ఇదే సమయంలో పార్టీ నిర్మాణంలోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కొత్త టీంను ఏర్పాటు చేసి ఎన్నికల యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వ మార్పు కాదు, పూర్తి స్థాయి రాజకీయ రీసెట్గా మారే అవకాశము ఉంది. మొత్తంగా చూస్తే ఈసారి కేబినెట్ విస్తరణ ఒక సాధారణ పరిపాలనా చర్య కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ముందుగానే బరిలోకి దిగుతున్నట్టు అర్థమవుతోంది. మంత్రివర్గ విస్తరణ, పార్టీ పునర్వ్యవస్థీకరణ ఇవన్నీ కేవలం రాజకీయ ప్రక్రియలే కాదు, భవిష్యత్ ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలక వ్యూహాలు. బీజేపీ తీసుకుపోయే ఈ నిర్ణయాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్సభ ఎన్నికలపై ఎంత ప్రభావం చూపిస్తాయో చూడాలి. యువతకు అవకాశాలు, సీనియర్లకు కొత్త బాధ్యతలు, ప్రాంతీయ సమతుల్యత ఇవన్నీ కలిసొచ్చేలా బీజేపీ వ్యూహం సిద్ధమవుతుందా, లేక మరోసారి ఆశ్చర్యపరిచే నిర్ణయాలతో ముందుకొస్తుందా? దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు నాంది పలికే ఈ పరిణామాలపై ఇప్పుడంతా ఆసక్తిగా గమనిస్తోంది.